చేత పని పూర్తి చేయించాలి. అందుకు తనను ఒప్పించవలసిన బాధ్యత నీదే. నమస్కారం, నా పేరు నేహ, జీ న్యూస్ నుండి. ఈనాటి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, పోలీస్ ఆఫీసర్ సిమ్రన్ కౌశిక్ అత్యంత ధైర్య సాహసాలతో నక్సల్స్ ని ఎదుర్కొని ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ ని మాత్రమే కాదు, మొత్తం స్త్రీ జాతిని తల ఎత్తుకుని గౌరవించేలా చేసింది. తన ప్రాణాలను కూడా లెక్క పెట్టకుండా ఆమె నక్సల్స్ తో పోరాడింది. చివరికి తన ప్రాణాలను అర్పించింది. టీవీలో వస్తుందని నేను అందరికి చెప్పొస్తాను. నానమ్మ 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 నానమ్మ, తాతమ్మ తాతయ్య, మీరందరూ త్వరగా రండి. పెద్దమ్మా, వెళ్దామా? వస్తున్నా. ఏంటమ్మా నువ్వు ఎందుకు అందరినీ రమ్మంటున్నావు? అమ్మ ఇప్పుడు మా మమ్మీ ఇప్పుడు అక్క, మీరెళ్ళి వంట పని చూడండి. అన్ను ప్రాబ్లం ఏంటో నేను చూస్తాను. అలాగే లవ్లీ. లవ్లీ చిన్నమ్మ, నన్ను ఎందుకు చెప్పనివ్వలేదు? మా అమ్మ టీవీలో వస్తుందని. అను, ఒక్క మాట నాతో రా. లవ్లీ చిన్నమ్మ, అదిగో మా మమ్మీ టీవీలో వస్తుంది. శత్రువులను వెంటాడింది, హతమార్చింది. లవ్లీ చిన్నమ్మ, టీవీ ఎందుకు ఆఫ్ చేశారు? అను, అది మనం తర్వాత చూద్దాం. నేను ఇప్పుడే అందరినీ తీసుకొస్తాను. అందరికి సడన్ సర్ప్రైజ్ ఇద్దాం. ఓకే. అను, నువ్వు లక్కీ వాళ్ళతో ఆడుకో. ఎవరితో ఈ విషయం అస్సలు చెప్పొద్దు. సర్ప్రైజ్ ఇద్దాం. నేనిప్పుడు ఏం చేయను. ఈ విషయం ఎవరికి చెప్పాలి? అలాగే దీన్ని దాచిపెట్టలేను. నేనిప్పుడు ఏం చేయను. కార్తీక్, నేను వెళ్ళి కార్తీక్ తో మాట్లాడతాను. తనకి చెప్పేస్తాను. అత్తయ్య గారు, మనం వంటగదిలోకి వెళ్లి చూద్దాం. అన్ని సిద్ధంగా ఉన్నాయో లేదో. అలాగే, ఇక్కడంతా బాగుంది. సరే, అలంకారం అంతా పూర్తయింది. ఇక మేం కూడా వెళ్ళి రెడీ అయి వస్తాం. త్వరగా వెళ్ళి రెడీ అయ్యండి. వెళ్ళండి. అలాగేనండి. అరే, ఈ లవ్లీ ఎక్కడికెళ్ళింది? మొత్తం పనంతా నేను ఒక్కడే చేయాల్సి వస్తుంది. అయినా ఒకసారి అన్నయ్య వదిలికి ఇది నచ్చిందంటే నేను పడ్డ కష్టానికి ఫలితం వచ్చేసినట్లే. ఇది తప్పకుండా నచ్చుతుంది. కార్తీక్. అరే లవ్లీ, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? కార్తీక్, అది నేను ఒక ముఖ్యమైన విషయం నీతో మాట్లాడాలి. ముఖ్యమైన విషయాలు తప్పకుండా మాట్లాడాలి, కానీ ముందు చెప్పు, ఎలా ఉంది? చాలా బాగుంది. కార్తీక్ బాబు, డెకరేషన్ అంతా అయిపోయిందా? అయిందమ్మా, మీరే చెప్పండి, ఎలా ఉంది? కార్తీక్, ఇది కొంచెం వంగిపోయింది. దాన్ని సరిగ్గా కట్టు. ఇప్పుడు ఓకేనా? చాలా బాగుంది. చెప్పు, నువ్వేదో చెప్పాలన్నావు. బాబు కార్తీక్, కొన్ని పూలు ఇటువైపు కూడా అలంకరించండి, చూడడానికి బాగుంటాయి. అలాగే అమ్మా. ఓరి భగవంతుడా,
ఈ ఆర్తి ఇప్పుడే ఇటువైపు రావాలా? ఆర్తిని ఆపక తప్పదు. ఒకవేళ ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళని కంట్రోల్ చేయడం కష్టం. అత్తయ్య గారు, ఆర్తిని నేను చూసుకుంటాను. ఆర్తి అక్క, ఏంటి సంగతి? అరే లవ్లీ, మంచిదైంది నువ్వు నాకు ఇక్కడే కలిసావు. నేను మీ ఇంటికే బయలుదేరాను. ఇంటికా? ఎందుకు? ఈ పేపర్ వాళ్ళు నెంబర్ 1 దొంగలన్నమాట. అరే మా ఇంట్లో సగం పేపరే వేసి వెళ్లారు. ఒట్టేసి చెప్తున్నా, సగం రేటుకే మరో చోట ఎవరికో వేసే ఉంటారు. అరే లవ్లీ, నీ చేతిలో పేపర్ ఉందిగా, ఇలా ఇవ్వు చూసిస్తాను. అక్క, అదేంటంటే ఈరోజు మాకు కూడా సగం పేపరే వచ్చింది. అయ్యో, మీకు కూడా సగం పేపరే వేశాడా? సరే, ఇబ్బంది ఏం లేదు. వీధిలో బోలెడిల్లున్నాయి కదా, పూర్ణిమ వాళ్ళ ఇంటికెళ్ళి తీసుకుంటానులే. అరే, ఇంత బాగా అలంకరిస్తున్నారు, విశేషం ఏంటి చిన్నమ్మా? అరే, ఇదా సంగతి. సిమ్రాన్ శివాజీలు తిరిగి ఇంటికొచ్చేస్తున్నారా ఏంటి? అరే కార్తిక్ బాబు, దేవుడి మీద ఒట్టు బ్రహ్మాండంగా డెకరేషన్ చేశారు. ఓ థాంక్యూ, చాలా బాగుంది కదా. అరే చిన్నమ్మ, శివాజీ సిమ్రాన్ ఇంటికి రాగానే అందరికన్నా ముందు నన్ను పిలవండి. ఈ పేపర్ వాణ్ణి జైల్లో వేసి ఊచలెక్క పెట్టించాలి. సరే సరే, నేను వెళ్ళొస్తాను. కార్తిక్, నేను శివబావ గదిలో ల్యాంప్ ఇంకా పూలు పెట్టాను, వాటికి కనెక్షన్ ఇచ్చేయి. అలాగే చేస్తాను, డోంట్ వరీ. లవ్లీ, పద, త్వరగా గదిని అలంకరించాలి. ఓరి భగవంతుడా, నేనిది ఇంకెంతసేపని దాచగలను? త్వరగా కార్తీక్ తో మాట్లాడాలి. సిమ్రన్ వదిన, శివ అన్నయ్య ఇన్ని రోజుల తర్వాత ఇంటికి వస్తున్నారు. నేను మాత్రం చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. చూస్తూ ఉండు, ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ మా టోటల్ ఫ్యామిలీ ఒకటవుతుంది. భలే బాగుంటుంది. హలో మేడం, అలా మిస్ ఇండియాలో పోజ్ కొడుతూ నుంచున్నావేంటి? ఇలా వచ్చి నాకు కొంచెం హెల్ప్ చేయి, చాలా పని ఉంది. కార్తీక్, లవ్లీ, ఏం చేస్తున్నావు? ఎవరైనా చూస్తారు. ఈ గదిని మనం అన్నయ్య వదిన కోసం అలంకరించాలి, మన కోసం కాదు. లవ్లీ, నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఏమైంది నీకు? అసలు ఏమైందో చెప్పమంటాను కదా, చెప్పు. లేదు, ఇలా ఎప్పటికీ జరగదు లవ్లీ. వదినకేం కాలేదు, నాకు పూర్తి నమ్మకం ఉంది. అరే, ఈ న్యూస్ పేపర్ వాళ్ళు ఏదో ఒకటి రాస్తూనే ఉంటారు. అన్నయ్య రాగానే వాళ్ళందరినీ లోపలికి తోయించేస్తాను. ఇలా జరగడానికి వీల్లేదు. నేను ఇప్పుడే అన్నయ్యకి ఫోన్ చేస్తాను.
అన్నయ్య ఫోన్ ఏంటి నాట్ రీచబుల్ అని వస్తుంది? బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది. నేను చెప్తున్నాను కదా లవ్లీ, ఇలా జరగడానికి వీల్లేదు. వదినకి నిజంగా ఏమీ కాదు. లేదు కార్తీక్, కార్తీక్, ఈ న్యూస్ అబద్ధం కాదు, ఇది నిజం. లవ్లీ, నీకేమైనా పిచ్చెక్కిందా? ఇలా ఎప్పటికీ జరగదు. నేను చెప్తున్నాను కదా, వదిన తప్పకుండా క్షేమంగా ఉంటుంది. వాళ్ళు అతి త్వరలోనే ఇంటికి తిరిగి వచ్చేస్తారు. ఈ న్యూస్ పేపర్ వాళ్ళు రాసే దాంట్లో నాకు ఎంత మాత్రం నమ్మకం లేదు. నేను చెప్తున్నాను కదా లవ్లీ, ఒకవేళ అలాంటి విషయం ఏదైనా జరిగి ఉంటే మనకు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చేది. అరే, ఈ పిల్లలందరూ ఎక్కడికి వెళ్ళారు? హలో, నమస్తే సార్, నేను ప్రకాష్ నల్లమల నుంచి ఫోన్ చేస్తున్నాను. మీకు పోలీస్ ఆఫీసర్ సిమ్రన్ గారు అమరులైనారని చెప్పడానికి ఎంతో చింతిస్తున్నాము. వారు ఎంతో మంది నక్సల్స్ ని మట్టుపెట్టి దురదృష్టవశాత్తు మరణించారు. శివాజీ గారు హైదరాబాద్ కు బయలుదేరారు. కార్తిక్ గారు, ఇన్స్పెక్టర్ సిమ్రన్ గారు మరణించారు. కార్తిక్ ఫోన్ చేసింది శివేనా? నేను చూసుకుంటానులేండి. ఫోన్ ఎవరు చేశారు? అమ్మా, అది నా ఫ్రెండ్ ఫోన్ చేశాడు. అదే నా ఫోన్ అవుట్ ఆఫ్ రీచ్ లో ఉండటం వల్ల అతను ల్యాండ్ లైన్ కి ఫోన్ చేశాడు. శివ ఏం చేస్తున్నాడు ఏంటో? తను ఫోన్ చేయడం లేదు, తనకు ఫోన్ కలవడం లేదు. ఇంటికి ఎప్పుడొస్తారో ఏంటో. ఓహో, ఎన్ని రోజులైంది వీళ్ళు వెళ్ళి. ఎదురు చూసి నా కళ్ళు కాయలు కాచిపోయాయి. నిజమే అత్తయ్య గారు, వీళ్ళ కోసం ఎదురు చూసి నేను అలసిపోయాను. వీళ్ళు ఎప్పుడు వస్తారో ఏంటో అర్థం కావట్లేదు. కార్తీక్, అత్తయ్య గారికి చెప్పక తప్పదు. మీరు నాకేం చెప్పాలనుకుంటున్నారు? చెప్పండి. అమ్మా, మేము మీకు ఒక విషయం చెప్పాలి. రెడీ, కేక్ రెడీ అయిపోయింది. వచ్చేసారా? ఒక్క నిమిషం, మీరందరూ ఇక్కడే ఉండండి. నేను వెళ్ళి తలుపు తీసొస్తాను. మా అమ్మ వచ్చేసింది, మా అమ్మ వచ్చేసింది. నాన్న, బాబు శివ, బాబు శివ, నువ్వు వచ్చేసావా? బాబు శివ, సిమ్రన్ ఎక్కడా? నీకు తెలుసా, మేము సిమ్రన్ కోసం
మీతో పాటు అమ్మ రాలేదా? ఇదేంటి? అమ్మ ఎక్కడుంది? నాన్న అమ్మ ఎక్కడుంది? చెప్పండి నాన్న, అమ్మ మీతో పాటు ఎందుకు రాలేదు? శివ, మన సిమ్రన్ ఎక్కడుంది? అడిగేది నిన్నే, సమాధానం చెప్పు. మౌనంగా ఉంటే ఎలా? సిమ్రన్ ఎందుకు రాలేదు? తను నీతో పాటు ఎందుకు తీసుకురాలేదు? పేపర్లో అమ్మ ఫోటో. నాన్నమ్మ చూడండి, అమ్మ ఫోటో. చాలా బాగుంది కదా నాన్నమ్మ? పోలీస్ ఇన్స్పెక్టర్ సిమ్రాన్ శివాజీ నక్సల్స్తో జరిగిన పోరాటంలో తను ప్రాణాలు కోల్పోయారు.